ప్రస్తుతం మనం ఉన్నాం బిహెచ్ఎల్ దగ్గర. ఇప్పుడు సదాశివపేటలోని సంజీవని ప్రాజెక్ట్స్ వారి గోల్డెన్ సిటీ వెంచర్ కి వెళ్దాం. మరిన్ని వివరాలు అక్కడ తెలుసుకుందాం రండి. గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్, మీ శ్రీధర్ సంజీవని ప్రాజెక్ట్స్ ఎండి. ఈ రోజు మనం ఇక్కడ సదాశివపేట టౌన్ లో మనం ఆల్రెడీ గోల్డెన్ సిటీ అనే ప్రాజెక్ట్ ని ఇక్కడ లాంచ్ చేయడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ అనేది మనకు సదాశివపేట టౌన్ లోనే మున్సిపల్ అప్రూవల్ అండ్ డిటిసిపి అప్రూవల్ తో మనం డెవలప్మెంట్ చేయడం జరిగింది ఈ ప్రాజెక్ట్ ని. దీంట్లో 150 గజాలు, 167 గజాలు, 194 గజాలు, దాని తర్వాత 300 గజాలు, 333 గజాలు, అన్ని రకాల బడ్జెట్ వాళ్ళకి అనుకూలంగా ఉండాలని వేరియస్ మెజర్మెంట్స్ డిఫైన్ చేయడం జరిగింది. దీంట్లో మనకు ఐడిబి బ్యాంక్ నుంచి మనం లోన్ ఫెసిలిటీస్ ఇస్తున్నాం మనం. సో దీంట్లో కూడా మనం మున్సిపల్ నామ్స్ ప్రకారం ప్రతి డెవలప్మెంట్ అని చేయడం జరుగుతుంది. మనకు ఫస్ట్ డ్రైనేజీ సిస్టమ్ దగ్గర నుంచి కూడా మేము పెద్ద పెద్ద సీసీ పైప్స్ వాడాం సార్. ఇక్కడ ఆల్మోస్ట్ 1 feet హోల్ 12 feet లెంత్ ఉన్నటువంటి సీసీ పైప్స్ వాడాం మేము డ్రైనేజీకి మొత్తం. సో దాని తర్వాత కబ్బింగ్ స్టోన్స్ గానీ, సీసీ రోడ్ గానీ, ప్లాంటేషన్స్ గానీ, ఎలక్ట్రిసిటీ గానీ, ఆల్మోస్ట్ అన్ని టైప్ ఆఫ్ డెవలప్మెంట్స్. దాంతో పాటు పార్క్ డెవలప్మెంట్ చేస్తున్నాం. పార్క్ లో గజీబో ఒకటి ప్రొవైడ్ చేస్తున్నాము. తర్వాత ప్లే గ్రౌండ్ ఇస్తున్నాము. షటిల్ కోర్ట్ లాగా ఒకటి బ్యాడ్మింటన్ కోర్ట్ ప్లాన్ చేస్తున్నాము. ప్రీమియం కస్టమర్స్ దృష్టిలో పెట్టుకొని ప్రీమియం గా డెవలప్మెంట్ చేయాలని చెప్పి ప్రతి పాయింట్ ని మేము చాలా కేర్ఫుల్ గా డిఫైన్ చేయడం జరుగుతుంది. ప్రజెంట్ అయితే ఆల్రెడీ మనకు డ్రైనేజీ కంప్లీట్ అయిపోయింది, యాజ్ వెల్ యాజ్ మనకు కర్బింగ్స్ వర్క్స్ కూడా కంప్లీట్ అయిపోయింది. తర్వాత వెట్ మిక్స్ కంప్లీట్ అయిపోయింది, వాటర్ కనెక్షన్స్ కంప్లీట్ అయిపోయింది, ప్లాట్ స్టోనింగ్స్ కంప్లీట్ అయిపోయింది. సో త్వరలో రిమైనింగ్ డెవలప్మెంట్స్ కూడా విత్ ఇన్ 2 to 3 months లో కంప్లీట్ గా ప్రాజెక్ట్ ని మనం 100% డెవలప్మెంట్ తో మనం చేయాలని చెప్పి ఆలోచిస్తున్నాం. ఈ ప్రాజెక్ట్ కి మనకు అతి చేరువలో వచ్చేతలకి ఆల్రెడీ జ్యోతి సినిమా థియేటర్ ఉంది, తర్వాత ఎంఆర్ఓ ఆఫీస్ ఉంది, తర్వాత వచ్చేతలకి పోస్ట్ ఆఫీస్ ఉంది మనకు, తర్వాత వచ్చేతలకి మనకు బస్ స్టాండ్, వెరీ వాకబుల్ డిస్టెన్స్, రిలయన్స్ ట్రెండ్స్ అని చెప్పి అన్ని మాల్స్ అన్ని కంఫర్టబుల్ జోన్ లో ఉన్నాయి. ప్లస్ ఎంఆర్ఎఫ్ వాళ్ళ అపార్ట్మెంట్స్ కావచ్చు, శ్రీ చైతన్య స్కూల్ కావచ్చు, 100 beds హాస్పిటల్ కావచ్చు, జూనియర్ కాలేజెస్ కానీ, సో ఎవ్రీథింగ్ సార్ వెరీ క్లోజ్ గా అనేది మనకు ఉన్నాయండి సార్. మనం డెవలప్మెంట్ చేసుకోవాలనుకున్నప్పుడు, విల్లాస్ కట్టుకోవాలనుకున్నప్పుడు, అక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ ను మనం కన్సిడర్ చేసినప్పుడు ఈ యొక్క ప్రాజెక్ట్ కి అత్యద్భుతంగా మనకంటే వెరీ చేరువలో అనేది ఆల్రెడీ మనకు అన్ని ఫెసిలిటీస్ ఉండటం జరిగింది. కాబట్టి కన్స్ట్రక్షన్ కూడా 100% స్కోప్, నాట్ ఓన్లీ ఇన్వెస్టింగ్ ఇన్ ప్లాట్. మీరు కన్స్ట్రక్షన్ చేసుకోవాలంటే ఇమీడియట్ గా కన్స్ట్రక్షన్ చేసుకునేటువంటి సౌలభ్యం కూడా దీంట్లో ఉందండి. సో మీరు మున్సిపల్ అప్రూవల్ కాబట్టి మనకి ఎటువంటి ఇబ్బంది లేదు. ఇమీడియట్ గా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసుకోవచ్చు. మీకు ఇమీడియట్ గా మున్సిపల్ ట్యాక్సెస్ కూడా స్టార్ట్ అయిపోతాయి, మున్సిపల్ రిలేటెడ్ థింగ్స్. మనకు సదాశివపేట నేతలకి ఏమవుతుంది సార్, మనకు హైదరాబాద్ నుంచి ఆల్మోస్ట్ పటాన్చేరు నుంచి ఒక 30 kilometers డిస్టెన్స్ లో ఉంటుంది, సంగారెడ్డి నుంచి ఒక 15 kilometers డిస్టెన్స్ లో ఉంది. కాబట్టి ఇక్కడికి వచ్చేతలకి సరౌండింగ్ డెవలప్మెంట్స్ కూడా మనకు ఐఐటి కండి గానీ, తోషిబా ఎలక్ట్రానిక్స్ గానీ, సదాశివపేట టౌన్ కి నియర్ లో ఎంఆర్ఎఫ్ కావచ్చు, కంకోలో వెళ్ళేతలకి ఓక్సన్ యూనివర్సిటీ గానీ, నిమ్స్ గానీ, మహేంద్ర ట్రాక్టర్స్ గానీ, సో ఇట్లా వేరియస్ డెవలప్మెంట్ సెక్టర్ అంతా మనకు సదాశివపేటకి చేరువలో విత్ ఇన్ 10 minutes డిస్టెన్స్ లో రీచ్ కావడానికి సౌలభ్యంగా ఉంది. కాబట్టి ఏ ఇన్వెస్టర్ అయినా కానీ ఇన్వెస్ట్ చేయాలనుకునేటువంటి కస్టమర్స్ కి సదాశివపేట అనేది హాట్ ప్రాపర్టీ జోన్ సార్. ఎందుకంటే ఇది మిడ్ ఆఫ్ ది సిటీలో, అంటే డిస్టెన్స్ కి మనకు మధ్యలో ఉంది. కాబట్టి హైదరాబాద్ నుంచి జస్ట్ ఒక 35 minutes లో మనం సదాశివపేటకి చేరుకోవచ్చు. ఈ రోజు హైదరాబాద్ అనేది ఆల్మోస్ట్ 80 kilometers సరౌండింగ్ అనేది డెవలప్ అయిపోయింది. మన సదాశివపేటకి 2 kilometers డిస్టెన్స్ లోనే త్రిబుల్ కూడా అందుకని దగ్గర అక్కడ త్రిబుల్ కూడా వస్తుంది. రోడ్ యాక్సెసిబిలిటీస్ అనేది చాలా స్పీడ్ గా అనేది డెవలప్ అవుతుంది జరుగుతుంది. వెరీ కన్వీనియంట్ ప్లేస్ లో కూడా ఉండటం జరుగుతుంది. ఇంకొక ఏంటంటే రీసెంట్ గా సెంట్రల్ గవర్నమెంట్ మనకు ముంబై నుంచి హైదరాబాద్ కి బుల్లెట్ ట్రైన్ కూడా శాంక్షన్ చేసింది. సో అది కూడా మనకి ముంబై నుంచి జహీరాబాద్ వయా హైదరాబాద్ కి వెళ్ళడం జరుగుతుంది. సో జహీరాబాద్ స్టాప్ ఇచ్చారు మనకు. సదాశివపేటకి వెరీ నియర్ లోనే బుల్లెట్ ట్రైన్ శాంక్షన్ కూడా కంప్లీట్ అయింది. సో సదాశివపేటకి ఇప్పుడు మనకు రోడ్ ఫెసిలిటీ ఉంది, రైల్వేస్ ఉంది. సో ట్రాన్స్పోర్ట్ పరంగా కూడా వెరీ కన్వీనియంట్ సార్. ప్రస్తుతం మనం ఉన్నాం సదాశివపేటలోని సంజీవని ప్రాజెక్ట్స్ వారి గోల్డెన్ సిటీ వెంచర్ లో. నేను ఇందాక చెప్పాను కదా, ఒకసారి అక్కడికి వెళ్ళి ప్రాజెక్ట్ చూసేసి వెంచర్ ఎలా ఉందో చూసి మరిన్ని వివరాలు ఎండి గారితో మాట్లాడి తెలుసుకుందామని. ప్రస్తుతం మనతో పాటు ఎండి శ్రీధర్ గారు ఉన్నారు. ఒకసారి ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే మేడం గారు. మీవి చాలా చోట్ల చూశాను నేను హోర్డింగ్స్, చాలా ఏరియాస్ లో, ప్రైమ్ లొకాలిటీస్ లో కావచ్చు, లేకపోతే ఇంటీరియర్ లో కావచ్చు, చాలా చోట్ల మీరు ప్రజలకు చేరువై ఉన్నారు ఇప్పటికే అనేక ప్రాజెక్టుల విషయంలో. సో అంటే నాకు కొన్నే తెలుసు, మీ అసలు ఏమేం ప్రాజెక్ట్స్ ఉన్నాయో మొత్తం చెప్పండి. ఇంతకు ముందు ఏం చేశారు, గోల్డెన్ సిటీకి ముందు ఏం ప్రాజెక్ట్స్ చేశారు, ఎక్కడ చేశారు? నేను ఫస్ట్ కొత్తూరు జేపీ దర్గా, బెంగళూరు హైవేకి జేపీ దర్గా దగ్గర గోల్డెన్ వ్యాలీ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాను మేడం. బెంగళూరు హైవే నుంచి ముంబై హైవేకి బెంగళూరు హైవే నుంచి ముంబై హైవేకి వచ్చాం. సో బెంగళూరు హైవేలో మనం మంచిగా ఎస్టాబ్లిష్డ్ మేడం, టాప్ కంపెనీస్ తో మనం పోటీ పడుతున్నాం ఆ ఏరియాలో. అక్కడ మనం గోల్డెన్ వ్యాలీ అని చెప్పి ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ చేసాం, డిటిసిపి అప్రూవ్డ్ ప్రాజెక్టు. దాని తర్వాత మనం బాలనగర్ లో
డాక్టర్స్ కాలనీ అని చెప్పి ఒక ప్రాజెక్ట్ చేసాం. ఈ రోజు బాలనగర్ డాక్టర్స్ కాలనీలో ఆల్రెడీ 5 floor బిల్డింగ్స్ కూడా కట్టేశారు. అంటే నేను సెలెక్ట్ చేసుకున్న ప్రాజెక్ట్స్ అన్ని ఏంటంటే కస్టమర్ కి మంచి ప్రైమ్ లొకాలిటీగా ఉండాలి, ఫ్యూచర్ లో వాళ్ళకి మంచి రిటర్నబుల్ గా ఉండాలన్న ఉద్దేశంతో డెవలప్మెంట్ ఉండాలి. అందులో ప్రతి ప్రాజెక్ట్ ఒక కాన్సెప్ట్ బేస్డ్ తో సెలెక్ట్ చేసుకుంటాం మేడం. అంటే ఇక్కడ ఈ ప్రాజెక్ట్ వేస్తే అసలు దానివల్ల ఉపయోగం ఏంటి, ఏదో ప్లాట్ అమ్మేసిపోయినాను కాకుండా సో అక్కడ ఉపయోగం ఏంటి, వాళ్ళు ఇమీడియట్ గా విల్లాలు కట్టుకోవచ్చా, లేదా గెస్ట్ హౌస్లు కట్టుకోవచ్చా, లేకుంటే వాళ్ళకి ఏమన్నా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ తో వాళ్ళు ముందుకు వెళ్ళాలా, ఎట్లా అనేది ఒక కాన్సెప్ట్ బేస్. అంటే తీసుకునే ముందే దాన్ని నేను ఒక డిజైన్ చేసుకుంటాను. అదే వినియోగదారులకి శ్రీధర్ గారిని మర్చిపోకూడదు, ఎప్పటికీ గుర్తుండాలి ఆయన. ఎస్ మేడం. మా అదృష్టం కొద్ది ఏంటంటే మాకు వచ్చినటువంటి కస్టమర్లు కూడా ఆల్మోస్ట్ 3-4 ప్రాజెక్టులో ఒకే కస్టమర్ తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. సూపర్. అసలు నేను ఇది 2021 లో స్టార్ట్ చేశానండి సంజీవని ప్రాజెక్ట్స్ మనకు. సో ఈ 3.5 year లోనే మనం ఆల్మోస్ట్ ఒక 6-7 ప్రాజెక్ట్స్ లాంచ్ చేయడం జరిగింది. 6 ప్రాజెక్ట్ లో ఆల్మోస్ట్ 4 ప్రాజెక్ట్ లో ఒకే కస్టమర్ తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో అంటే ఆల్మోస్ట్ వీ ప్రిఫర్ రిపీటెడ్ కస్టమర్స్ మేడం, ఎందుకంటే వాళ్ళకి ఆ క్వాలిటీ అనేది మేము తెలుసు కాబట్టి మళ్ళీ రిపీట్ అవుతాం. ఎస్ మేడం. సో మా దగ్గర ఉన్న డెవలప్మెంట్స్ కూడా ఏంటంటే నేను అంత క్వాలిటీగా ప్లానింగ్ చేసుకుంటాను. సో తర్వాత డాక్టర్స్ కాలనీ తర్వాత నాట్కో పక్కనే కౌంటీ అని చెప్పి ఒక ప్రాజెక్ట్ వేయడం జరిగింది. తర్వాత యువా పార్క్ phase 1 ఒకటి వేసాము. దాని తర్వాత వచ్చేసరికి ఇంకా మనం గోల్డెన్ సిటీ అని చెప్పి సదాశివపేట లాంచ్ చేసాము. దీంతో పాటు గోల్డెన్ టెరా అని చెప్పి మనకు షాద్నగర్ హైవేకి ఒకటి చేసాము. ఇప్పుడు ఇంకా ఒక 2-3 ప్రాజెక్టులు మనం ప్లానింగ్ చేస్తున్నాం మేడం. మంచి ప్రాజెక్టులతో వేరియస్ మోడల్స్ లో వెళ్తున్నాం కస్టమర్ కి. బట్ ఆల్ ఆర్ ప్రైమ్ ప్రాజెక్ట్స్ కాన్సెప్ట్ బేస్డ్ డిజైన్ చేస్తున్నాను. కానీ మీరు పేరు బలి పెట్టారండి సంజీవని అని. సంజీవని అంటే ఏంటో తెలుసు కదా, మనిషిని ప్రాణం పోతున్న మనిషిని బ్రతికించేదే సంజీవని. మళ్ళీ దాంతో పాటు గోల్డెన్ సిటీ అని పెట్టారు. అంటే రెండు కూడా చాలా అవసరమైనటువంటివి అన్న యాంగిల్లో పెట్టారు మీరు నేమ్స్. మరి మీరు ఆలోచించి ఊహించి పెట్టారా ఇవన్నీ, లేకపోతే క్యాజువల్ గా పెట్టారా? అసలు సంజీవని అనే పేరు మాత్రం నాకు మా వైఫ్ సజెస్ట్ చేసిందండి. సూపర్. మా మేడం సజెస్ట్ చేశారు. అంటే వేరియస్ నేమ్స్ మేము ఆలోచిస్తున్నాను మేడం, రకరకాల ఇంగ్లీష్ పేర్లు అవి ఆలోచించేటప్పుడు సరే మన కెరీర్ ని గ్రోత్ చేసుకుని మనం లాంగ్ రన్ లో ఒక పేరుని పెట్టినప్పుడు అది మనకు నిలబడిపోవాలి, మార్కెట్ నిలిచిపోతుంది. అందులో ఏంటంటే ఇప్పుడు మేము చేసేది రియల్ ఎస్టేట్. సో మన తెలుగు ప్రేక్షకులకి, మన తెలుగు వారికి ఆంధ్ర తెలంగాణలో ఏంటంటే ఈ పేరు బాగా నానిపోవాలన్న ఉద్దేశంతో ఆలోచించినప్పుడు నాకు ఈ సంజీవని పేరు అనేది తను సజెస్ట్ చేయడం జరిగింది రకరకాల సినారియోస్ తర్వాత. బై గాడ్ గ్రేస్ అదే మా ఫస్ట్ సక్సెస్ కి ముందు మాట అనుకున్నాను. పర్టికులర్ ఈ ప్రాజెక్ట్ కూడానండి చూస్తుంటే ఎంత బాగా అనిపిస్తుందంటే, వస్తుంటే చూసానండి ప్రాజెక్ట్ కూడా మినీ ట్యాంక్ బండ్ లాగా ఎంత బాగుందో అసలు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ అసలు గ్రౌండ్ వాటర్ ప్రాబ్లం కూడా ఉండదు. పక్కనే మంచి లేక్ ఉంది. బిల్డింగ్ పడిపోయిందంటే లేక్ వ్యూ బాగా కనిపిస్తుంది. చుట్టుపక్కల కూడా మొత్తం కాలేజెస్, స్కూల్స్ అన్ని కనిపిస్తున్నాయి. మీరు చెప్తుంటే కూడా విన్నాను నేను అన్ని. చాలా బాగా అనిపిస్తుంది. అసలు ఈ ప్రాజెక్ట్ అనేది నేను ఒక ప్లాన్ తో స్టార్ట్ చేస్తాను మేడం. ఇది అంటే ఇది ఇట్స్ ఫ్యూచర్ ప్లాన్ లాగా మేము ఆలోచించి చేయడం జరిగింది. అంటే ఇప్పుడు కాదు, వాట్ అబౌట్ ఆఫ్టర్ 5 years లోపల ఇక్కడ ఏమి మనకు జనరేట్ చేయగలుగుతాం అనేటువంటి కాన్సెప్ట్ తో దీన్ని చేయడం జరిగింది. అందువల్ల నేను ఏంటంటే సదాశివపేటలో ఉన్నటువంటి ఇన్ని ఫీచర్స్ ఇప్పుడు ఎక్కడ లేఅవుట్ వేసినా మనం ఏం కోరుకుంటాం యాజ్ ఎ కస్టమర్ గా, అరే నా వెంచర్ పక్కన, నా ప్లాట్ పక్కన ఒక ఎంఆర్ ఆఫీస్ రావాలి, పోస్ట్ ఆఫీస్ రావాలి, బస్ స్టాండ్ రావాలి, అంటే ఒక సిటీ ఏర్పడాలి, హాస్పిటల్ రావాలి. బట్ నాకు రాబోలేదు, ఆల్రెడీ ఉన్నాయి. నాకు ఆల్రెడీ ఏవైతే ఉన్నాయో వాటికి దగ్గరలో నేను వెంచర్ వేసుకోవడం జరిగింది. బై గాడ్ గ్రేస్ మాకు ఇటువంటి ప్రాపర్టీని దొరకడం జరిగింది. అందుకే గోల్డెన్ సిటీ. గోల్డెన్ సిటీ మేడం, రియల్లీ ఇట్స్ ఎ గోల్డెన్ సిటీ అండి. ఎందుకంటే ఇక్కడ ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు అపార్ట్మెంట్ కట్టుకోవచ్చు మేడం. మన పక్కనే చూడండి ఎంఆర్ఎఫ్ఓ అపార్ట్మెంట్స్ ఉన్నాయి, జ్యోతి సినిమా థియేటర్ ఉంది, కాలేజెస్ ఉన్నాయి, స్కూల్స్ ఉన్నాయి, 100 bed హాస్పిటల్ మేడం. రీసెంట్ గా 100 bed హాస్పిటల్ మనకు జస్ట్ ఒక 1/2 kilometer వాకబుల్ డిస్టెన్స్ లో, హైదరాబాద్ కూడా చాలా దగ్గర 30-35 minutes లో హైదరాబాద్ నుంచి వచ్చేయచ్చు. సో ఇప్పటికిప్పుడు అపార్ట్మెంట్లు కట్టుకునేటువంటి ప్లేస్ అండి ఇది. ఇంకా ఇండిపెండెంట్ విల్లాస్ గానీ అసలు అల్టిమేట్ గా ప్లాన్ చేసుకోవచ్చు అండి. ఇన్వెస్ట్మెంట్ పర్పస్ లో రావాలి అనుకునే వాళ్ళకి ఏం సజెస్ట్ చేస్తారు మీరు? అంటే ఇన్వెస్ట్మెంట్ కోసం మాత్రమే ఉండదు, లేదంటే కట్టేసుకొని ఉండటానికి కూడా అవకాశం ఉంది అన్ని రకాల. ఇప్పుడు ఇన్వెస్టర్ అనేవాళ్ళు మనకు ఆలోచించేది మేడం, నేను పెట్టిన డబ్బులకి నాకు పెరగాలి రేట్. కరెక్ట్. ఎండ్ ఆఫ్ ది డే మోటివేషన్ అనేది అదే మనకు. సో ఇప్పుడు నువ్వు ఆల్రెడీ ఏదైతే ఇన్వెస్ట్ చేస్తున్నావో నీకు దగ్గరలో ఇన్ని డెవలప్మెంట్స్ ఉన్నాయి, సినిమా థియేటర్, ఎంఆర్ఓ ఆఫీసు, వాటి పక్కనే నువ్వు కొంటున్నావంటే నీకు ఇంకా వేరే ఆలోచన అవసరం లేదు. ఇమ్మీడియట్గా నువ్వు పెట్టిన ప్రతి రూపాయి అప్పటికి వచ్చేసరికి 100 రెట్లు పెరగచ్చు. రెండోది ఏంటంటే నువ్వు తీసుకున్నటువంటి ప్రాపర్టీ దాంట్లో ఇప్పటికిప్పుడు విల్లాలు కట్టుకోవచ్చు, అపార్ట్మెంట్సే కట్టొచ్చు. సో అటువంటి ప్రాపర్టీలో నువ్వు కొనేటప్పుడు నీకు ఇంకా అసలు కస్టమర్ కి వేరే ఆలోచన లేకుండా హ్యాపీగా తీసుకోవచ్చు అండి. ఇది మున్సిపల్ అప్రూవ్డ్ కూడా ఆల్రెడీ. ఇప్పుడు మనం కొన్ని దగ్గర వేస్తే మున్సిపాలిటీలో కలిసొద్దు సార్ అని చెప్తుంటాం, బట్ ఇక్కడ ఆల్రెడీ కలిసి ఉంది. వార్డ్ నెంబర్ 3 కిందకి వస్తుంది. మన డాక్యుమెంట్స్ లో కూడా మనం స్పెసిఫై చేపిస్తాం, సదాశివపేట మున్సిపాలిటీ వార్డ్ నెంబర్ 3
ఫ్రీ అని చెప్పి. సో ఇమీడియట్ గా మున్సిపాలిటీ థింగ్స్ వాళ్ళకి స్టార్ట్ అయిపోతాయి. సో కన్స్ట్రక్షన్ చేసుకోవాలన్నా అపార్ట్మెంట్స్ కానీ విల్లాలకు కానీ బెస్ట్ ప్లేస్, ఒక మంచి రెసిడెన్షియల్ కాలనీని మనం డెవలప్ చేసుకోవచ్చు. ఆ ఉద్దేశంతో నేను ఇక్కడ ప్లాన్ చేయడం జరిగింది. ఫైనల్లీ ఒక డౌట్ క్లియర్ చేయండి. చెప్పండి. ఏంటంటే నేను వస్తూ చూసాను, ఇందాకే చెప్పాను కదా, ఆ ట్యాంక్ బండ్ లాగా ఉంది, చాలా అవతల పెద్ద లేక్ ఉంది అంతా కూడా. ఇప్పుడు మనకి ఇక్కడ హైడ్రా లేనప్పటికీ కూడా ఒక చిన్న అందరిలో చిన్న అనుమానం అయితే ఉంది, పక్కనే వాటర్ ఉంది కాబట్టి ఇది ఏమైనా బఫర్ జోన్ లోకి వస్తాయి, FTL లోకి వస్తాయి, అట్లాంటివి ఏమన్నా ఉన్నాయా? ఏం క్లియర్ గా, అంత క్లియర్ గా ఉందా? వెరీ క్లియర్ మేడం. ఇది మనకు హైడ్రా అనేది మాకు జూన్ నుంచి వచ్చినటువంటి సినారియోస్ అన్నమాట. కరెక్ట్. బట్ ఇది మేము జనవరికే మేము ఎల్పి తీసుకున్నాం. అంటే హైడ్రా కంటే ముందే మేము ఇరిగేషన్ అప్రూవల్ యాజ్ పర్ హైడ్రా నామ్స్ ప్రకారంగా ప్రాజెక్ట్ మొత్తం మేము డెవలప్మెంట్ చేయడం జరిగింది. నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2 పాయింట్, ఇప్పుడు హైడ్రా వాళ్ళని రియల్ గా స్వాగతించాలండి. హైడ్రా వాళ్ళు ఏమంటున్నారు, అయా మీరు FTLలోకి వెళ్ళి కట్టుకోవద్దు అంటున్నారు. ఎందుకంటే FTLలోకి వెళ్ళి కట్టుకున్నప్పుడు వాటర్ స్టోరేజ్ అయినా కానీ స్టోరేజ్ కావాలన్నా కానీ ఇబ్బందులు ఉంటాయి. బఫర్ జోన్ లో కట్టుకోవద్దు అన్నారు. ఇప్పుడు నా ప్రాజెక్ట్కి వచ్చేతలకి నేను FTL లో లేనండి. FTL అనేది బ్యాక్ సైడ్ వస్తుంది, బఫర్ జోన్ వస్తుంది, 9 మీటర్ బఫర్ జోన్ వస్తుంది. సో మనం బఫర్ జోన్ లో లేము. ఇప్పుడు మా ప్రాజెక్ట్కి వచ్చేతలకి ఆల్రెడీ మా ప్రాజెక్ట్ ముందు 60 అడుగులు రోడ్డు పోతుంది. సో 9 మీటర్ అంటే 30 అడుగులు ఏదైతే బఫర్ ఉంటుందో దాని బదులు నేను 60 అడుగులు ఆల్రెడీ వదిలేస్తున్నాను ల్యాండ్. మా పట్టాభూమిని 60 అడుగులు వదిలేస్తున్నాం. సో మాకు అటువంటి ఇష్యూస్ ఏం లేవు. అంటే హైడ్రా వాళ్ళు ఏంటంటే ఉన్న రూల్స్ ని పాటించమన్నారు. సో మేము ఆల్రెడీ లేఅవుట్ వేసేటప్పటికే ఇది మేము అప్రూవ్డ్ పరంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి కానీ ప్రతిదీ అప్రూవల్ తీసుకొని నేను చేయడం జరిగింది. సో మాకు హైడ్రా వల్ల మాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఇంకా మాకు ఒక బెనిఫిట్ ఏంటంటే ఇప్పుడు ఇటువంటి ట్యాంక్ హుస్సేన్ సాగర్ తర్వాత మనకు అంత మంచి పాండ్ అనేది డెవలప్ ఉందండి. మనం మాన్యువల్ గా క్రియేట్ చేయాలంటే మన వల్ల కాదు, న్యాచురల్. ఎందుకంటే అంత కాంక్రీట్ జంగిల్ అయిపోయిందండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఆల్మోస్ట్ 2:30 అప్పుడు కూడా ఎంత చల్లగా ఉండేది క్లైమేట్. ఇటువంటి క్లైమేట్ ఏంటంటే ఈ ట్యాంక్ ఉండడం ప్లస్ పాయింట్. ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఏం చేస్తుందంటే ఈ ట్యాంక్ చుట్టూ మనకు CC రోడ్స్, వాకింగ్ ట్రాక్స్ డెవలప్ చేస్తుంది. సో ఇక్కడ కట్టుకున్న వాళ్ళు కూడా ఏంటంటే మార్నింగ్ లేస్తారు 6 o'clock అట్టా ఒక 2 రౌండ్లు వాకింగ్ చేస్తారు అనుకోండి, అద్భుతంగా ఉంటుంది. అవును, హెల్త్. రెండోది ఏంటంటే మంచి అట్మాస్ఫియర్. ఈ G+1 or 2 వేసుకొని కూర్చుంటే అసలు వ్యూ అనేది చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి ఇక్కడ. సో ఆ న్యాచురల్ రిసోర్స్ మనం ఇంకా ఉపయోగించుకోవటం అనేది చాలా మంచిది. సో నేను అదొకటి మెయిన్ గా ఆలోచించాను. యాక్చువల్లీ మనకు లేక్ వ్యూ కానీ ఏదైనా ట్యాంక్ బండ్ వ్యూ అంటే ఇట్స్ ప్రీమియం కాన్సెప్ట్ అండి. సో మనకు హైడ్రా వచ్చిన తర్వాత జనాలు కొంచెం అర్థం కాక ఇబ్బంది పడ్డారు. కానీ ఇప్పుడు యాజ్ పర్ నామ్స్ ప్రకారంగా అప్రూవల్ ప్రకారంగా వెళ్ళినప్పుడు వెరీ క్లియర్ గా ఉంటుంది మనకు. సో అక్కడ మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు. సో నామ్స్ అన్ని రూల్స్ ప్రకారంగా మనం డిఫైన్ చేసుకున్నప్పుడు వీ డోంట్ హ్యావ్ ఎనీ ఇష్యూస్. కస్టమర్ కూడా ఎటువంటి ఇబ్బంది లేదండి. ఇది పక్కా అప్రూవల్, బ్యాంక్ లోన్స్ ఉన్నాయి, సదాశివపేట టౌన్ లో ఉన్నాం. సో వెరీ క్లియర్ గా ప్రాపర్టీ అండి. చూసారు కదా, ప్రశాంతమైన జీవితాన్ని, అలాగే చుట్టుపక్కల మొత్తం ప్రశాంతమైన వాతావరణాన్ని, అలాగే డెవలప్మెంట్ ఉన్నటువంటి ప్లేస్, తర్వాత హైదరాబాద్ కి చాలా దగ్గరగా మంచి లేక్ వ్యూ ఉండేలాగా ఒక ప్లేస్ లో ఖచ్చితంగా ఉండాలి అని అనుకుంటే మాత్రం అది 100% సదాశివపేటలో ఉన్నటువంటి సంజీవని వాళ్ళ గోల్డెన్ సిటీ. ఇంకెందుకు ఆలస్యం, వాళ్ళని కాంటాక్ట్ చేసేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం.